హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. టుడే రెసిపీ వచ్చి చాలా హెల్తీ అయిన కర్రీ అండి. పాలకూర మిల్లీ మేకర్తో ఎలా కర్రీ హెల్తీగా చేసుకోవాలో చాలా సింపుల్ ప్రాసెస్లో చెప్తానండి. చాలా హెల్తీ అన్నమాట. చపాతీలోకైనా రైస్లోకైనా కాంబినేషన్ చాలా బాగుంటుందండి. చాలా ఈజీ అన్నమాట చేసుకోవడం. ఒక్కసారి ట్రై చేశారంటే మళ్ళీ చేసుకుంటారు. చాలా ఈజీ. సో ప్రాసెస్లోకి వెళ్తే, పాలకూర అండి 2 కట్టలు తీసుకొని నీట్గా వాష్ చేసుకొని చిన్న ముక్కలు కట్ చేసుకొని, ఒక బాగా పండిన టమోటా ఒకటి, 4 పచ్చిమిర్చి వేసి, పాలకూరలో ఉన్న వాటర్ సరిపోతాయండి. లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి ఒక 10 మినిట్స్ ఉడకనివ్వాలి. 10 నిమిషాల తర్వాత ఇలా ఉడుకుతుందండి. మనం మిక్సీ పట్టుకోవాలన్నమాట. మెత్తగా పేస్ట్ లాగా మిక్సీ పట్టుకొని ఒక గిన్నెలో పక్కన పెట్టుకోవాలి. పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టి ఒక 50 గ్రామ్స్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకొని సన్నగా తరిగిన ఆనియన్స్ వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఆనియన్స్ అని వేగనివ్వాలండి, లేదంటే అడుగంటుతుందనమాట. ఆనియన్స్ కొంచెం వేగినాక ఒక రెమ్మ కరివేపాకు, చిటికెడు పసుపు, 1 స్పూన్ సాల్ట్ వేసుకోండి. వేసుకొని మొత్తం మిక్స్ చేసుకున్నాక అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకోండి. వేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్నాక మనం ఆల్రెడీ పాలకూర పేస్ట్ చేసుకున్నాం కదండి, ఆ పేస్ట్ కూడా వేసుకొని, మనం ఏ గిన్నెతో అయితే మనం పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం ఆ గిన్నెతో 2 గిన్నెలు వాటర్ వేసుకోండి. వాటర్ వేసుకొని మొత్తం మిక్స్ చేసుకొని 1 స్పూన్ ధనియాల పొడి అండి, ధనియాల పొడి కూడా వేసుకొని మొత్తం కలుపుకొని, సాల్ట్ చూసుకోండి. నాకైతే సరిపోయింది అందుకే వేయలేదు. సాల్ట్ చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి. మూత పెట్టి లో ఫ్లేమ్లో పెట్టి ఒక 10 మినిట్స్ ఉడకనివ్వాలండి. ఈలోపు మిల్లీ మేకర్ ఉంది కదండి, శుభ్రంగా వాష్ చేసుకొని హాట్ వాటర్లో అండి కొంచెం బాయిల్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఒక 10 మినిట్స్ తర్వాత మూత తీసి మనం ఆల్రెడీ కొంచెం బాయిల్ చేసి పెట్టుకున్న మిల్లీ మేకర్ కూడా వేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకోవాలండి. కలిపేసుకొని సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసుకొని మూత పెట్టి ఒక 2 మినిట్స్ కర్రీ అనేది కొంచెం మగ్గనివ్వాలన్నమాట. సో టేస్టీ సింపుల్గా మనకి పాలకూర మిల్లీ మేకర్ కర్రీ రెడీ అండి. చాలా హెల్దీ అన్నమాట. రోటీలోకైనా రైస్లోకైనా చాలా బాగుంటుంది. చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి. సో ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. మన ఛానల్లో అన్ని వీడియోస్ ఉంటాయి, ఒకసారి చూడండి. నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.